చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. రెండో అధ్యాయం నిర్మాణకాండము 21. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. అపోస్తుల కార్యం 16:30. తండ్రులారా మీ పిల్లలను కోపం రేపకుడి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఆమోస్ గ్రూప్ వారు, వీళ్ళకి మరి ప్రాక్టీస్ ఇప్పించినారు సెల్సీ పీటర్ అండ్ శాంత కుమారి గారు. నీవిచ్చిన అధికారం అనే సాంగ్తో మన ముందుకు వస్తున్నారు. నీవిచ్చిన అధికారము నాదనుకున్న అధికారము, నీవిచ్చిన అధికారము నాదనుకున్న అధికారము, నీదే ప్రభువా సర్వాధికారము, నీదే ప్రభువా అధికారపు ఉంగరం, నీదే ప్రభువా సర్వాధికారము, నీదే ప్రభువా అధికారపు ఉంగరం. నీ అధికారము నాపై ఉంచుము, నీ అభిషేకము నాపై ఉంచుము, నీ అధికారము నాపై ఉంచుము, నీ అభిషేకము నాపై ఉంచుము, నీదే ప్రభువా సర్వాధికారము, నీదే ప్రభువా అధికారపు ఉంగరం, నీదే ప్రభువా సర్వాధికారము, నీదే ప్రభువా అధికారపు ఉంగరం, నీదే ప్రభువా సర్వాధికారము, నీదే ప్రభువా అధికారపు ఉంగరం. వీళ్ళలోనే అమేజింగ్ అనే బాబు 7 days వాళ్ళకి యొక్క థీమ్ని చెప్తారు. మొదటి రోజు మా పాఠం పేరు పర్ద బజ్జబోట.
ఒక పసిబిడ్డ. రెండవ రోజు మా పాఠం పేరు బాధపరచబడ్డ ఒక నాయకుడు. మూడవ రోజు మా పాఠం పేరు తెగుళ్ళ నుండి బాధపరచబడ్డ జనులు. నాలుగవ రోజు మా పాఠం పేరు మరణం నుండి భద్రపరచబడ్డ జనులు. ఐదవ రోజు మా పాఠం పేరు దేవుని సన్నిధిలో నడిపించుట. ఆరవ రోజు మా పాఠం పేరు దేవుని సన్నిధిలో దినవసరాలు గలుగుట. ఏడవ రోజు మా పాఠం పేరు దేవుని సన్నిధిలో బలపరుచుట. ధన్యవాదాలు. యేసుక్రీస్తు మనలను ప్రేమించును, తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించును. ప్రకటన 1:5-6. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచెను, నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పు 4:19. నిన్ను బలపరిచి వాని యందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పి 4:13. థ్యాంక్ యూ. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. కీర్తన మత్తయి 20:28. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీలాంచి వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీద నుంచి దిగివచ్చు హేర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన 133. 1, 2, 3. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచుము. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొలంబీయులకు పత్రిక 1:13. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి 5:9. థ్యాంక్ యూ. చాలా చక్కగా మనం 7 రోజుల కంఠత్వాక్యాలను పిల్లలు గుర్తుపెట్టుకొని చెప్పారు. మనం క్లాప్స్తో వాళ్ళని అభినందిద్దాం. ఓకే, నెక్స్ట్ యోవేలు గ్రూప్ వారి ద్వారా ఒక స్కిట్టు సంతోష రాజకుమారుడు. ఇది ఒకప్పటి రాజకుమారుడి విగ్రహం. ఈయన కాలంలో అతని కావాల్సిన ప్రతిదీ ఉండేది. అదేవిధంగా ప్రజలను చాలా చెడ్డగా నీతిగా పాలిస్తూ ఉండేవాడు. అందుకే ప్రజలు ఇతన్ని సంతోష రాజకుమారుడు అని పిలిచేవారు. ఈయన చనిపోయిన తర్వాత ప్రజలు అతని విగ్రహాన్ని సీసంతో తయారు చేయించారు. పై దుస్తులు బంగారంతోనూ, కనురొట్లను నీలిరంగు రత్నాలతో మరియు ఖడ్గములో ఎర్రని కెంపు రత్నాన్ని పొదిరించారు. ఈ అందమైన ఆకర్షణమైన రాజకుమారి విగ్రహాన్ని పట్టణం మధ్యలో ఉన్న ఎత్తైన స్థలంలో ఉంచారు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి, అయినా రాజకుమారుడి విగ్రహం చెట్టు చెదరలేదు. ఇక చలికాలం వచ్చింది. ఈ దేశంలో చలి అతి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్షులు వేడిగా ఉండే ప్రదేశాలకు ఎగిరిపోసాగాయి. కానీ ఓ చిన్న పిట్టకు మాత్రం ఆలస్యమైనందువల్ల అది అన్ని పక్షులతో కలిసి వలస వెళ్ళలేకపోయింది. చీకటి పడడంతో ఈ చిన్న పిట్ట పట్టణంలో ఉన్న సంతోష రాజకుమారి కాళ్ళ మధ్య వాలింది. కాస్త సేద తీరుద్దామనుకునే లోపలే పైన నుండి నీటి చుట్టలు దాని మీద పడ్డాయి. పైకి చూసింది. అవి రాజకుమారి తలలోనే పడుతున్నాయని గ్రహించి ఆశ్చర్యంతో, రాజా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా ప్రజలు పడుతున్న బాధను, బీజస్థితిని ఇక్కడ నుండి చూస్తున్నాను. ఇది చూసి బాధపడుతున్నాను. అయ్యో రాజా, మీకేం కనిపిస్తుంది? దూరంలో ఒక చిన్న ఇంటిలో ఒక పేదారి పాప
అనారోగ్యంతో పడి ఉంది. మందులు కొనుక్కోవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. మందులు వేయలేకపోతే ఆ పాప చనిపోతుంది. అవునా రాజా, ఇప్పుడు ఎలాగైతే మరి? ఓ చిన్న పిట్ట, నా ఖడ్గంలో ఉన్న ఎర్రరత్నాన్ని తీసుకొని ఆమెకు విచ్చి వస్తావా? ఇది ఆ పాప యొక్క ప్రాణాలను కాపాడుతుంది. రాజా, ఇప్పటికే చాలా చలిగా ఉంది. ఎగరలేక ఇక్కడ వాలి ఉన్నా. ఈ చలిలో నేను వెళ్తే చచ్చిపోతానేమో. సరేలే, మంచి పని కొరకు కదా, వెళ్తాను. పిట్ట వెళ్ళి రక్తాన్ని తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళి పాపను పడుకోబెట్టుకొని ఉన్న ఆ తల్లి వడిలో వేసి తిరిగి సంతోష రాజకుమారుని దగ్గరకు చేరింది. అరే, భలే విచిత్రంగా ఉందే. ఇంత చలిలో కూడా నాకు చలి అనిపించడం లేదేంటి? నీవు మంచి పని చేశావు కదా, అందుకనే నీకు అలా అనిపిస్తుంది. సరే రాజా, ఇంకా నేను నా తోటి పక్షులు వెళ్ళిన వేడి దేశానికి వెళ్ళాలి. గుడ్ బై రాజకుమారా, ఇంకా నేను వెళ్తాను. ఇప్పుడే వెళ్ళకు చిన్న పిట్ట. నేను ఒక గదిలో ఒక అబ్బాయిని చూశాను. అతను ఒక రచయిత. ఆయన చేతులు పని రాయడానికి ఎంత మాత్రం పని చేయడం లేదు. కాబట్టి నా కళ్ళలో ఉన్న రత్నాన్ని తీసుకొని అతనుకు ఇచ్చిరా. అలా నేను చెయ్యలేను. అలా చేస్తే మీరు ఒక కళ్ళు కోల్పోతారు. పర్వాలేదు చిన్న పిట్ట, దయచేసి నేను అడిగినట్లుగా చెయ్యి. నా మాట కాదనుకో. ఇతరుల సంతోషమే నా ఆనందం. పిట్ట రాజకుమారుడి కన్నులో నుండి రత్నాన్ని తీసుకొని ఆ యువకుడు దగ్గరకు వెళ్ళి ఆ రత్నాన్ని యువకుడు రాస్తున్న పుస్తకం పైన వేసింది. ఆహా, ఇదేమిటి నీలమణి? ఇప్పుడు నేను నా ఇంటికి అద్దె చెల్లిస్తాను. ఇప్పుడు నేను నా కొరకు ఆహారం కొనుక్కుంటాను. మంటకు కట్టెలు కూడా కొనగలను. దేవుడు నన్ను మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. పిట్ట తిరిగి వచ్చి కుమారునికి ఆ శుభవార్త చెప్పింది. సరే రాజకుమారా, ఇక నేను వెళ్తాను. ఓ చిన్న పిట్ట, ఇంకా వెళ్ళకు. ఒక అమ్మాయి కట్టెలు అమ్ముతుంది. చలితో ఆ అమ్మాయి చేతులు గడ్డకట్టిపోయాయి. ఆ మోపు కింద పడిపోయింది. కట్టెలు తడిచిపోతున్నాయి. పాపం ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే తన పేద తండ్రి తనను కొడతాడు. కాబట్టి నా మరో కళ్ళలో ఉన్న రత్నాన్ని తీసుకొని తనకు ఇచ్చిరా. ఇది నేను చెయ్యలేను. ఇలా చేస్తే మీరు చూడలేరు, గుడ్డివారవుతారు. నా ప్రజలు నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వారు బాధపడుతున్నారు. దయచేసి నేను అడిగినట్లుగా చేయి చిన్న పిట్ట. పిట్ట రాజకుమారుని మరొక కన్నులో ఉన్న రత్నాన్ని తీసుకొని ఆ చిన్న అమ్మాయి చేతిలో వేసింది. ఆ అమ్మాయి సంతోషంతో ఆశ్చర్యంతో, ఇది ఎంతో అందమైన రత్నం. ఇప్పుడు నాన్న నన్ను కొట్టరు, మా పేదరికం తొలగిపోతుంది అంటూ ఇంటికి పరిగెత్తింది. పిట్ట మళ్ళీ రాజకుమారుని దగ్గరకు వచ్చింది. మీరు ఇప్పుడు అందరూ అయిపోయాడు కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. మీతోనే ఉంటాను. నా కళ్ళని మీరు చూడడానికి ఉపయోగిస్తాను. చాలా ధన్యవాదాలు చిన్న పిట్ట. ఇప్పుడు నీవు పట్నం మీద ఎగిరి ఏమి జరుగుతుందో నాకు చెప్పు. పిట్ట వెళ్ళి మళ్ళీ వచ్చి రాజకుమారునితో ఇలా చెప్పింది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు చలిలో ఒకరినొకరు వేడి చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక పోలీసు వచ్చి వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నారు. కానీ వాళ్లకు ఇల్లు లేదు. అప్పుడు వాళ్ళు వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నాకు వింటుంటేనే చాలా బాధగా ఉంది. రాజా, ఇప్పుడు మీ దగ్గర రత్నాలు లేవు కదా, ఏం చేస్తారు? అవును, ఇప్పుడు నా దగ్గర రత్నాలు లేవు. కానీ నా పై దుస్తులు బంగారంతో తయారయ్యాయి. వాటిని కొద్దిగా కొరికి ఆ పేద పిల్లలకు ఇచ్చిరా. పిట్ట
అలానే చేసింది. ఇలా ప్రతిరోజు ఎవరికైనా సహాయం అవసరమున్నా వారిని చూసేది. రాజకుమారుడితో చెప్పి ఆయనపై బంగారపు దుస్తులతో నుంచి కొద్దిగా కొరికి ఆ పట్టణములో ప్రజలకు అందించింది. కొంతకాలానికి రాజకుమారుడి మీద ఉన్న బంగారు అంతా అయిపోయింది. ప్రజలకు కూడా వారి అవసరాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు రాజకుమారుడు పాడైపోయినట్లుగా కనిపించాడు. ఆయన పైన దుస్తులు, వజ్రాలు, కనుగుడ్లు లేకపోయేసరికి అందహీనంగా కనిపించసాగాడు. కానీ ఆ పట్టణంలో ఉన్న పేదవారి ముఖాలు ఆరోగ్యంగా మారాయి. వాళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. చేతులు, కాళ్ళు బలంగా అయ్యాయి. వాళ్లకు ఇక అడుక్కోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత మంచు కాలం ఎక్కువ అయిపోయింది. పాపం చిన్న పిట్ట ఇక చలికి తట్టుకోవడం తన వల్ల కావడం లేదు. అయినా అది రాజకుమారుడిని వదిలి వెళ్ళలేదు. చివరికి తన అంతం సమీపించిందని గ్రహించింది. సంతోషం రాజకుమారా, నా సమయం అయిపోయింది. ఇంకా సెలవు. వీడుకోలు ప్రియమైన రాజకుమార్. వీడ్కోలు చిన్న పిట్ట. తరువాత ఆ రాజు చెప్పగానే అతని లోపల ఏదో విరిగిన శబ్దం వచ్చింది. అది అతని హృదయం. తరువాత రోజు ఆ పట్టణపు మేయర్, ఆయన దగ్గరలో పనిచేస్తున్న వారు ఆ దారిలో వెళ్తూ ఆ విగ్రహాన్ని చూసి, అయ్యో, మన రాజకుమారుడు ఇలా అయిపోయాడేంటి? ఇతని బంగారు బట్టలు, రత్నాలు అన్నీ పోయి అసహ్యంగా కనిపిస్తున్నాడు. ఈ విగ్రహాన్ని తొలగించండి, నా మూర్తిని పెట్టండి. వెంటనే పనివారు రాజకుమారుడి విగ్రహాన్ని కరిగించారు. కానీ లోపల ఉన్న సీసపు గుండె మాత్రం కరగలేదు. దానిని తీసి చెత్త కుప్పలో పడేశారు. అక్కడే అదే ప్రదేశంలో చిన్న పిట్ట చనిపోయి పడి ఉంది. పరలోకంలో దేవుని దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా, పరలోకంలో దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఆ రోజు దేవుడు తన దూతకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పట్టణంలో అత్యంత విలువైన 2 వస్తువులు తీసుకొని నా దగ్గరకు రండి. దూతలు సీసపు గుండెను మరియు చనిపోయిన చిన్న పిట్టను తీసుకువచ్చారు. దేవుడు ఎంతో ఆనందంతో, మంచిది, మీరు సరైనవే తీసుకొని వచ్చారు. నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసిన చిన్న పిట్ట పరలోక రాజ్యంలో ఎప్పటికీ నా నామమున పాడుతుంది. ఈ సంతోష రాజకుమారుడు నా పేరును ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాడు. నిజమైన ప్రేమ, దయ, కనికరం మరియు త్యాగం బయట కనిపించే రూపం, సంపద కంటే ఎంతో విలువైనవి అని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ సంతోష రాజకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలాగైతే ఈ రాజకుమారుడు తన ప్రజల కొరకు తనకున్న విలువైనవన్నీ త్యాగం చేసి ప్రజల కష్టాల నుండి వాళ్ళను విడిపించాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కోసం తనని తాను రిక్తునిగా చేసుకొని అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచి మన పాపముల నిమిత్తం శిలువ మరణం పొంది మన పాపాల నుండి మనకు విడుదల కలిగించారు. అదేవిధంగా ఈ చిన్న పిట్ట మనకు సాదృశ్యంగా ఉంది. ఈ చిన్న పిట్ట రాజు యొక్క పరిచర్యలో సాధనంగా వాడబడింది. అయినా భూమి మీద విలువ లేనిదిగా ఎంచబడింది. కానీ పరలోక రాజ్యంలో విలువైందిగా ఎంచబడి ప్రవేశించి ప్రభువుచే ఘనపరచబడింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ చిన్న పిట్ట తన జీవితాన్ని కొనసాగించింది. సువార్త ప్రకటించడం అంటే దేవుడు
మన కొరకే ప్రాణం పెట్టాడు అని దేవుని గురించి చెప్పడమే కాకుండా దేవుని స్వరూపాన్ని మన ప్రవర్తన ద్వారా ప్రజలకు ఆయన ప్రేమ, దయ, కనికరాన్ని మనం కనపరుస్తూ నిస్వార్థంగా ఉంటూ ఆయనను గురించి చెప్పకనే చెప్తూ ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన పరిచర్యలో సాధనాలుగా వాడబడాలి అనే ఉద్దేశంలోనే ఈ నాటిక రూపింపబడింది. మనం కూడా భూమి మీద గుర్తింపుగా ఉండాలి, విలువైన వారిమిగా ఎంచబడాలి అనే కోరిక, తపనతో కాక గురి యొద్దకే పరిగెడుతూ దేవుని ప్రేమ, దయ, కనికరం, త్యాగం అనే దుస్తులు ప్రతిక్షణం ధరించుకుంటే పరలోక రాజ్యంలో ఆయనచే మన కొరకు ఉంచబడిన కిరీటంతో ఘనపరచబడతాము. థ్యాంక్ యూ. I'm an angel. My name is My name is Lydia. I am an angel. I am an angel. My name is Aradhya. I am an angel. My name is Shalvi. I am a poor girl. My name is Ashbus. I am a poor boy. My name is Daniel. I am a writer. My name is Jaswin Jal. I am a bird. My name is Ananya. I am small. I am a narration. My name is David and I am a prince. My name is Atansha. I am the narration. My name is Shakil, police. My name is Sharanjal. I am an mayor. My name is Ashwant. I am poor boy. My name is Olivraj. Poor boy. వెరీ గుడ్ నాన్న. చాలా చక్కగా, చాలా అర్థవంతంగా, ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా చక్కగా పిల్లలు చేశారు. వాళ్ళకి ఒకసారి మనము క్లాప్స్ కొడదాం. మన సుకేష్ని నోబుల్ గారు చాలా శ్రమించి ప్రతి సంవత్సరం మనకు ఎంతో చక్కగా కోలాటం నేర్పిస్తున్నారు. రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాదా. అద్దులేక మేము ఇలా మొద్దులమయ్యుంటిమి, అద్దులేక మేము ఇలా మొద్దులమయ్యుంటిమి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా. మేరలేని పాపము మగు భారమైన మోపు, మేరలేని పాపము మగు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా.
పాపులమయ్యమేము పరమ తండ్రిని గానకన్ పాపులమయ్యమేము పరమ తండ్రిని గానకన్ మా పాపంబులన్నీయు పారదోలుటకు రావయ్య యేసునాదా మా పాపంబులన్నీయు పారదోలుటకు రావయ్య యేసునాదా అందమైన నీతు పరమానందపురమందు అందమైన నీతు పరమానందపురమందు మేమందరము దేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా మేమందరము దేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా ధ్యేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాదా నీ సేవా ధ్యేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా. చాలా చక్కగా కోలాటం మనకి సుకేష్ని గారు నేర్పించారు. మరి యూత్ పెద్దలు కూడా ఉండి వాళ్ళు కూడా యూత్ లాగా ఫీల్ అయ్యి చాలా చక్కగా చేశారు. వాళ్ళందరికీ మనం మరొకసారి క్లాప్స్ ఇద్దాం. ఈ కోలాటము బ్యాక్ బోన్ మటుకు మన మహిమాంబ గారు, ఎందుకంటే ఆంటీ ఖచ్చితంగా కోలాటం ఉండాలని ఆమె కోరిక. అదేవిధంగా సుకేష్ని గారు ముందుకొచ్చి మన టీచర్స్కి ఎంత చక్కగా నేర్పించారు. నెక్స్ట్ మన జకరియా గ్రూప్ వారు శోభా గారు, ప్రమీల గారు వాళ్ళని ట్రైనప్ చేశారు. ఎంతో చక్కగా మన టీచర్స్ ఈ 7 days ఆత్మీయంగా పిల్లల్ని వాక్యంలో నడిపించారు. పాటల ద్వారా, డ్యాన్సులు, స్కిట్స్. టీచర్స్ 36 members, దాదాపు 250 members పిల్లలు ఎంత ట్రైన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు వేద పుస్తకమా అనే సాంగ్ తోటి, ఇది మనకి రేడియోలో వచ్చినటువంటి మొదటి పాట, పాత పాట. పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా జీవితమే మార్చి నేనెవరో
మనం చప్పట్లు కొడదాం మరొకసారి. ఓకే, నెక్స్ట్ మనకి మలాకి గ్రూప్ నుంచి ఈసారి ఒక స్పెషల్ గ్రూప్ మనము ఫామ్ చేశాము. అది ప్రభావతి టీచర్ గారు ఎంతో వాళ్ళకి చక్కగా నేర్పించారు. మనకి అక్కడ సెంటర్లో ఉన్న పిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసిన మాటలను మనతో ఇప్పుడు పంచుకుంటారు. అన్నకి చాలా వందనాలు. అంతేకాకుండా ఈ మలాకి గ్రూప్ పిల్లలకు కూడా అన్న టీషర్ట్స్ పిల్లలకి ఇచ్చారు. ప్రభావతి టీచర్ గారు వాళ్ళు రోజు వాళ్ళతో మళ్ళీ స్నానం చేయించి వాళ్ళు కొత్త మంచి బట్టలు వేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంతో ఆహ్వానించి వాక్యం నేర్పించారు. మరి ప్రభావతి టీచర్ గారికి, ఎస్ఆర్ గారికి మనం ఒకసారి క్లాప్స్ కొడతాం. అంటే మన యొక్క పాస్ట్, మన పాస్ట్లో మనం ఏ విధంగా దేవుని దగ్గరికి నడిపింపబడ్డాం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి పిల్లలను చూడొచ్చు. మనం ఇంకా దీని స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మన తరతరాలు వారి నుంచి మనం దేవుణ్ణి ఎరిగి మరి ఈ స్థితిలో ఉండడానికి మరి మన యొక్క పాస్ట్ని ఇలా చూసుకుంటూ ఆ పిల్లలు మరి వారు నేర్చుకున్న మాటలు మనం విందాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మనము నహూము గ్రూప్ నుంచి మేరీ ఎలిజబెత్ గారు, బ్లెస్సినా గారు, ఫ్లారెన్స్ గారు పిల్లల్ని ఒక డ్యాన్స్కి ట్రైన్ అప్ చేశారు. ఏసే నా ఆశ్రయ దుర్గం అనే సాంగ్ నహూము గ్రూపు. తర్వాత మిషనరీ గురించి చెప్తామంటే ఎవరైనా రండి మధ్యలో. నహూము తర్వాత హగ్గై వారు కూడా రెడీ ఉండాలి. ఈరోజు దేవుని మహిమపరచడానికి వచ్చిన మీ అందరికీ మొదటిగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని రాజ్య విస్తరణ కొరకు తన పూర్తి జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప దేవుని సేవకుని గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన ఒక క్రైస్తవ మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ గారు. డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితం విశ్వాసానికి, సేవాభావానికి, చిన్నారుల పట్ల ప్రేమకు ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. డేవిడ్ లివింగ్స్టన్ గారు 1913 సంవత్సరం మార్చ్ 19వ తేదీన స్కాట్లాండ్లో జన్మించారు. ఈయన ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు ఆగ్నేష్ మరియు నీల్ లివింగ్స్టన్కు జన్మించారు. చిన్న వయసులోనే వారి కుటుంబంలో సమస్యలు ఉండడంతో డేవిడ్ లివింగ్స్టన్ గారు 10 సంవత్సరాల వయసు నుంచే కాటన్ మిల్లులో పనిచేసేదానికి వెళ్ళేవారు. అక్కడ వచ్చిన డబ్బులతో వేసవి కాలంలో ఆయన వైద్య విద్యను నేర్చుకున్నారు. అదే కాలంలో శీతాకాలంలో ఆయన లాటిన్ మరియు గ్రీక్ భాషలు నేర్చుకున్నారు. ఆయన ఈ భాషలను నేర్చుకోవడానికి మొదటి కారణం ఆయనకు చిన్న వయసు నుంచే మిషనరీగా వెళ్ళాలనే ఆలోచన ఉండేది.
దాని తర్వాత ఆయన 19వ సంవత్సరంలోనే మారు మనస్సు పొంది యేసును నమ్ముకొని చైనాలో మిషనరీగా పనిచేయాలి అనే ఆలోచన కలుగొన్నాడు. కానీ ఆఫ్రికన్ క్రిస్టియన్ మిషనరీ అయిన రాబర్ట్ మోఫెట్ ఆయన లండన్కి వచ్చి డేవిడ్ లివింగ్స్టన్తో మాట్లాడి ఆఫ్రికాలో దేవుని సువార్త యొక్క అవసరత ఎంతో ఉంది అని చెప్పగా డేవిడ్ లివింగ్స్టన్ గారు చైనాకు వెళ్ళి సేవ చేయాలి అనే ఆలోచన మార్చుకొని ఆఫ్రికాకు సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. రాబర్ట్ మోఫెట్ మరియు డేవిడ్ లివింగ్స్టన్ గారు 3 నెలలు ఓడ ప్రయాణం చేసి ఆఫ్రికా చేరుకున్నారు. ఆఫ్రికా చేరుకున్న తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారు మోబెట్స్ అనే ఒక కొండ ప్రాంతంలో ఉన్న జాతులకు మొదటిగా సేవ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అదే ప్రాంతానికి చెందిన మేరీ మోఫెట్ అనే ఒక యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం 1845వ సంవత్సరంలో జరిగింది. డేవిడ్ లివింగ్స్టన్ గారు సువార్త ప్రకటించే సమయంలోనే ఆయన మోబెట్స్ అనే కొండ ప్రాంతంలో 3 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. దాని తర్వాత ఆఫ్రికాలోని ఇతర ప్రదేశాలలో కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. ఇదే ప్రయత్నంలో ఆయన విక్టోరియా వాటర్ ఫాల్స్, జాంబేజీ రివర్ అటువంటి చాలా ఆఫ్రికన్ ప్రదేశాలను కూడా కనుగొన్నారు. అక్కడ ప్రజలకు అప్పటి వరకు ఈ ప్రదేశాల గురించి తెలియదు. దాంతో ఆయన సువార్త అన్ని యొక్క మంచి ప్రదేశాలలో ముగిసింది. కాకపోతే ఆయనకు ఒక ఆలోచన ఉండేది. దట్టమైన అడవులలో కూడా సేవ చేయాలి అనే ఆలోచన ఆయనకి ఉండేది. కాబట్టి ఆయన తన ఫ్యామిలీ అయిన తన భార్యను మరియు పిల్లలను ఇంగ్లాండ్కి తిరిగి పంపించేశారు. ఇప్పుడు ఆఫ్రికాలో కేవలం డేవిడ్ లివింగ్స్టన్ గారు ఉన్నారు. సో ఆయన దట్టమైన అడవులలో సేవ చేయడానికి ఆఫ్రికాలోని అడవులలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న అన్య ప్రజలు ఆయనని చంపడానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నించేవారు. ఆయనకి కావాల్సిన ఆహారం ఉండేది కాదు. ఈ పరిస్థితుల వలన ఆయన దాదాపు ఆ చిన్న సమయంలోనే 31 సార్లు మంచాన పడ్డాడు. అయినప్పటికీ ఏ రోజు దేవుని సువార్త ఆగలేదు. ఏ రోజు ఆయన దేవుడిని విలువలేదు. ఇది మనం నేర్చుకోవాలి. దాని తర్వాత 16 సంవత్సరాలు ఆఫ్రికాలో సేవ చేసిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారు కుటుంబ విషయమై ఇంగ్లాండ్కి తిరిగి వచ్చారు. ఇంగ్లాండ్కు వచ్చి ఆయన కుటుంబంతో ఎన్నో సంవత్సరాలు ఏమీ ఉండలేదు. వెంటనే తిరిగి ఆఫ్రికా మళ్ళీ బయలుదేరారు. కాకపోతే ఈసారి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా బయలుదేరారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈయన ఆఫ్రికాలో చేసిన సేవ గుర్తించి ఆయనకు పూర్తి హక్కును దయచేసింది. ఎవరు ఆయన మీద దాడి చేయడానికి అర్హులు కాదు. అదేవిధంగా ఆయనతో పాటు ఎంతోమంది సహాయకులను కూడా బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులను ఆ సహాయకులు తట్టుకోలేరు. కాబట్టి వారు తిరిగి మరలా ఇంగ్లాండ్కి వచ్చేసారు. ఇప్పుడు మరలా డేవిడ్ లివింగ్స్టన్ ఒక్కరే ఆఫ్రికాలో మిగిలారు. అయినా కానీ సువార్త ఆగలేదు. ఆయన అదేవిధంగా సువార్త కొనసాగించారు. దాని తర్వాత 6 సంవత్సరాల పాటు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎవరికీ కనబడలేదు. దాంతో కుటుంబ సభ్యులు మరియు అందరూ ఆయన చనిపోయారని అనుకున్నారు. కానీ ఆయన అడవులలోనే సేవ చేస్తూ ఉండిపోయారు. ఒకానొక సమయంలో అమెరికాకు చెందిన న్యూయార్క్ హెరాల్డ్ అనే దినపత్రిక వారికి డేవిడ్ లివింగ్స్టన్ గారి ఆచూకీ దొరికింది. దాంతో వారు రిపోర్టర్ హెన్రీ స్టెన్లీని డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గరికి మందులు మరియు కొంత ఆహారంతో పంపించారు. హెన్రీ స్టెన్లీ డేవిడ్ లివింగ్స్టన్ గారిని కనుగొనిన తర్వాత ఆయనతో ఇలా అన్నారు: అయ్యా, నువ్వు ఇప్పటికే 60 సంవత్సరాలు పైబడ్డావు. నువ్వు తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపో. అక్కడ నీకు కావాల్సిన ఆదరణ మరియు ఆరోగ్యం దొరికి నువ్వు సురక్షితంగా ఉంటావు అనగా డేవిడ్ లివింగ్స్టన్ గారు, అది కాదు యవనస్తుడా, నేను వచ్చిన పని ఇంకా పూర్తి అవ్వలేదు. నేను యెహోవాని గణపరచడానికి వచ్చాను. నేను ఖచ్చితంగా ఆ పని పూర్తి చేశాకే వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పగా ఒక అన్యుడైన హెన్రీ స్టెన్లీ కూడా మారుమనస్సు పొంది యెహోవాను ఎగురుకున్నాడు. దాని తర్వాత ఆఫ్రికాలోనే 1845వ సంవత్సరంలో మే 1వ తేదీన డాక్టర్ లివింగ్స్టన్ గారు మరణించారు. ఇది ఒక గొప్ప మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవిత చరిత్ర. మనము కూడా ఇదే విధంగా ఆయన దేవుని పరిచర్యలో ఉపయోగపడాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. మనకి VBSలో ఎవ్రీ ఇయర్ మనకి బైబిల్ పాఠాలతో పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిషనరీ గురించి కూడా నేర్పించడం జరుగుతుంది. అందుకని ఈసారి అది గుర్తు చేయడానికి మనం కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మిషనరీస్ని మరి పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు నహూం వారు వచ్చి మనకి
ఏసే నా ఆశ్రయదుర్గం అనే పాటకు డాన్స్ చేస్తారు. వీళ్ళని ట్రైనప్ చేసిన వారు మేరీ ఎలిజబెత్ గారు, బ్లెస్సీనా గారు, ఫ్లారెన్స్ గారు. కృపలను తలంచుచు కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. కృపలను తలంచుచు కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. నీ వాక్యమే మాధుర్యం, నన్ను నడిపించే దీపం. నీ నామమే గణనామం, నీకే స్తుతి గానములు. నీ వాక్యమే మాధుర్యం, నన్ను నడిపించే దీపం. నీ నామమే గణనామం, నీకే స్తుతి గానములు. యేసు నా ఆశ్రయదుర్గం నీవే, నా రక్షణ కోట నీవే, నిన్నారాధింతును. యేసు నా ఆశ్రయదుర్గం నీవే, నా రక్షణ కోట నీవే, నిన్నారాధింతును. బలములేని దావీదును నడిపి జయమునిచ్చింది నీవే కదా. కఠిన హృదయుడు సౌలును పౌలుగా మార్చిన ఘనత నీవే కదా. బలములేని దావీదును నడిపి జయమునిచ్చింది నీవే కదా. కఠిన హృదయుడు సౌలును పౌలుగా మార్చిన ఘనత నీదే కదా. ఏ పాటి వాడను నన్ను ఎన్నుకున్నావు, నీదు కృపతో నన్ను చేరదీశావు. ఏ పాటి వాడను నన్ను ఎన్నుకున్నావు, నీదు కృపతో నన్ను చేరదీశావు. ఎంత గొప్పది నీ కార్యములు, నీ చిత్తమే నాలో నెరవేరును. యేసు నా ఆశ్రయదుర్గం నీవే, నా రక్షణ కోట నీవే, నిన్నారాధింతును.